ఒక కుష్కా చేసే దాంట్లో పార్ట్ 2 ఇది. ఇందాక కొంచెం చిన్న ఇబ్బంది. నేను పార్ట్ 1 మొత్తం ఫుల్ వీడియో చేద్దాం అనుకున్నారు కానీ ఫుల్ వీడియో చేయడం కష్టమైంది కాబట్టి ఎక్కువైంది టైము. కాబట్టి నేను మళ్ళీ పార్ట్ 2 చేద్దాం అనుకొని చేసిన. ఇది పార్ట్ 2. వెల్కమ్ టు పార్ట్ 2 హౌ టు డూ కుష్కా. టమాటాస్ కట్ చేసుకుందాం. పార్ట్ 1లో మనం మిర్చి ఆనియన్స్ కట్ చేసుకుందాం. దీంట్లో టమాటా కట్ చేసేసుకుందాం. కొంచెం వీడియో తక్కువ టైం అయినా సరే చిన్న ఇబ్బంది వల్ల లేదు చేసేద్దాం ఫాస్ట్గా. ఓకే, చిన్న బ్రేక్లో వచ్చేస్తా చిటికలో. ఇప్పుడు ఈరోజే నేను అప్లోడ్ చేస్తాను ఫుల్ వీడియో కూడా, కానీ ఫస్ట్ పార్ట్ 1 కూడా ఇప్పుడే అప్లోడ్ చేసే టైంలోనే, కానీ కొంచెం టైం తీసుకుంటుంది. సరే, నేను ఈ టమాటాలు కట్ చేసేలోపు మీరు నన్ను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్. ఈ టమాటాలు కట్ చేసుకుంటే పెద్ద పని వెళ్ళిపోతుంది తెలుసా. సరే ఫాస్ట్ కట్ చేసేస్తుందా. ఈ టమాటా వద్దు, ఎక్కువైపోయాయి చాలా. చూడండి ఎంత ఎక్కువైపోయాయి. కాబట్టి ఇవన్నీ మిక్సీ పట్టేద్దాం. ఓకే, వెళ్దాం అక్కడ. ఇప్పుడు టమాటోస్ అన్నీ మిక్సీ పట్టేద్దాం. మిక్సీలో పట్టేద్దాం. ఇప్పుడు టమాటోస్ అన్నీ మిక్సీలో వేసేసుకుందాం. సౌండ్ డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి మేము మిక్సీ పట్టుకున్నది మీకు చూపిస్తాం. ఈ థిక్నెస్ చూడండి. ఈ థిక్నెస్ ద్వారా మనం చేసుకోవాలి. 1 మినిట్ తిప్పితే సరిపోతుంది. నెక్స్ట్ బిర్యానీ ఆకు అవసరమే. అది స్పైసెస్: బిర్యానీ ఆకు, లవంగాలు, కొంచెం స్పైసెస్ ఏం తెలియదు. లవంగాలు, యాలకులు, చెక్క. ఇవన్నీ నేను ఒక 2 బిర్యానీ ఆకుస్ తీసుకున్నాను చిన్నవి. దాల్చిన చెక్కలు, లవంగాలు, యాలకు. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుందాం. పొయ్యి ముట్టిలే గాయ్స్. పొయ్యి ముట్టిలే కాబట్టికి మనం స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసేస్తా. ఈ గంటలు బాగుంటాయి పెట్టేసిన నేను. ఫస్ట్ పొయ్యి ముట్టించు. ఇది కొంచెం ఎక్కువ వస్తుంది రైస్. వెయిట్ ఆన్ చేసుకున్నాము. ఆయిల్ వేసేసుకున్నాను గిన్నెలో. పొయ్యి ఆన్ చేసి ఫుల్ పెట్టుకుంటాను. ఓకే, ఫస్ట్ జీలకర్ర. వేరే జీలకర్ర ఇప్పుడు మనం తీసుకున్న స్పైసెస్ అన్నీ వేసేస్తాం. ఫ్లేవర్ కోసం పుదీనా కడిగేస్తాం. పుదీనా
నెక్స్ట్ మనం ఆనియన్స్ వేసేసుకోవాలి. ఫుల్గా మిక్స్ చేసుకుంటాం. ఎలా వచ్చింది చూడండి. మిక్స్ చేసి మంచిగా ఆనియన్స్ ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు మంచిగా మిక్స్ చేసేసుకున్నాం. ఆయిల్ ఇవి ఉమ్మగిలిద్దాం కొంచెం. ఇలా చిన్న బ్రేక్. అల్లం పేస్ట్ వేసుకో. అల్లం పేస్ట్ కొంచెం వేసుకుందాం, తక్కువ వేసుకుందాం. వేసిన నెక్స్ట్ ఉప్పు. ఉప్పు వేసేసుకో. అది కొంచెం చిన్న డౌట్ వెళ్ళాను. నెక్స్ట్ ఇది కొంచెం రోస్ట్ అయ్యాక చూద్దాం ఎలా వచ్చిందో చూడండి. కొంచెం ఇది రోస్ట్ అవ్వనిద్దాం. నేను మూత పెట్టా, కొంచెం ఆయాక తీద్దాం. ఓకే, ఇలా మనం దీని తర్వాత ఒకసారి మనం మూత తీసి చూద్దాం. ఇంకా మన గురించి తెలిసింది కదా, ఎక్కువసేపు పెట్టు. వండిపోతే అయిపోయేది, మాడిపోయేది. మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాం. మిక్సీలో టమాటా వేసేది గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా, అది వేసేది. మిక్స్ చేసేసుకున్నాం. గ్రైండ్ చేసిన మిక్సీ వేసుకున్నాక ఇలా ఉంది వ్యూ. కొంచెం అనిపిస్తుంది. ఇది కొంచెం ఫ్రై అయ్యాక మీకు మళ్ళీ వ్యూ చూపిస్తా. ఇప్పుడు మనం పసుపు వేయాలి. పచ్చిమిర్చి వేసేసిన మర్చిపోయి. సీక్రెట్ మసాలా వేసేసుకో. సీక్రెట్ మసాలా, గరం మసాలా, కారం, కారం వేసేసుకో.
ఆఫ్ చేయాలి ఒక నిమిషం. మనం కొంచెం కొద్దిసేపు తర్వాత మనం మిక్సీ ఉంటుంది కదా, ఆ మిక్సీలో కొన్ని తాగే వాటర్ పోసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇయ్యో ఒకటి ధనియాల పొడి మర్చిపోయాను. ధనియాల పొడి ఇదేంటిది, ఆచి ధనియాల పొడి వేసేసుకోండి. కొంచెం 1 టేబుల్ స్పూన్ అంత. వేసేసుకొని గరం మసాలా, నేను మళ్ళీ ఒకసారి మసాలాలు చెప్తున్నాను. గరం మసాలా, ధనియాల పొడి, కారం, అవన్నీ వేసుకో. 1 టేబుల్ స్పూన్. కారం అయితే మీకు తగ్గినంత వేసుకోవచ్చు, కారం ఎంత తింటున్నాను నాకు తెలియదు కదా కాబట్టి. గరం మసాలా 1 టేబుల్ స్పూన్. అది ఇంకో మసాలా ఏదో ఉన్నాయి కదా, ధనియాల పొడి వేయాలి 1 టేబుల్ స్పూన్. ఇది కొంచెం వేసుకునేది. మీరు టమాటాలు, మీకు గ్రేవీ తినేటోళ్ళు మీ ఫ్యామిలీలో ఉంటే కొంచెం పక్కగా తీసి పెట్టుకోండి. వాళ్ళకి గ్రేవీ కావాలంటే చంపుతారు కాబట్టి. నాకు కూడా గ్రేవీ కావాలి, బట్ ఇక్కడ సరిపోదు రైస్కి కాబట్టి తీయలేదు ఈసారి. నేను హట్ అయ్యా. సరే నేను మీకు ఇంకోటి చెప్పాలి. 2 టైమ్స్ మీరు బాస్మతి కావాలంటే బాస్మతి, లేకపోతే వేరే రైస్ మీ క్వాంటిటీ తగ్గట్టు చూసుకొని రైస్ చూసుకొని ఎన్ని గ్లాసెస్, మేము 3 గ్లాసెస్ తీసుకున్నాను నేను. మంచిగా 2 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకొని మీ క్వాంటిటీ తగ్గట్టు రైస్ తీసుకోండి. నేను ఇక్కడ 3 గ్లాసెస్ తీసుకున్నాను. మంచి 2 టైమ్స్ మంచిగా కడుక్కొని ప్యూరిఫై వాటర్ తీసుకొని, అంటే ప్యూరిఫై కదండి, తాగే వాటర్ తీసుకొని కడిగి పక్కకు పెట్టుకోండి. నేను ముందే కడిగి పక్కకు పెట్టుకున్న వాటికి పక్క పెట్టుకో. సరే బాయ్, మళ్ళీ కలుద్దాం. మీరు మధ్యలో కట్టుకోండి. ఇట్లా మధ్యలో కట్టుకుంటే మాడకుండా ఉంటాం. మన సేఫ్టీ మనది కదా. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం. ఎట్లుందో చూసినాక చూడాలి. ఓకే, ఆయిల్ బాగా వస్తుంది, కలిసిపోతుంది. క్వాంటిటీ చూసారుగా. ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. ఇక్కడ ఉంది రైస్, మన రైస్, వేడి రైస్. ఇక వేడిది కాదు కదా, వేడి రైస్. మనం ఒక్కసారి మిక్స్ చేసేసుకున్నాం. మీరు ఏ రైస్ అయినా తీసుకున్నా ఏం కాదు. దీనికి బాస్మతి తీసుకోవచ్చు, చిత్తిముత్యాల రైస్ తీసుకోవచ్చు, మనం డైలీ తినే రైస్ కూడా చేసుకోవచ్చు. కరెక్ట్గా ఏ టైం లేకుండా ఫాస్ట్గా చేస్తే మాత్రం 1 అవర్లో అయిపోతుంది. కాబట్టి 1 అవర్లో అయిపోతుంది. ఇక్కడ కొంచెం వేరే పనులు కూడా చేసుకుని వచ్చాము కాబట్టి కొంచెం 1.5 అవర్ అంతే వేసేసుకున్నాను. ఓకే, కొంచెం వేడయ్యాక చూద్దాం. ఇప్పుడు దాని పరిస్థితి పొయ్యి మీద పెట్టినామా లేదో కూడా తెలియట్లేదు. చూసుకోండి మీరు. ఇట్లయిపోయింది పొయ్యి మీద. ఇంకో మంట అంతే ఉంది, చూసారా మంట ఉంది. నేను చూపిస్తాను. ఓకే, కొంచెం మనం మూత పెట్టేద్దాం. మూత
నాకు తెలిసి ఇందాక మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు నాకు కాలింది, కానీ నాది ఐరన్ చేయి కదా ఏం సరే మళ్ళీ కద్దాం. ఇప్పుడు మనం రైస్ వేసుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దాని పొజిషన్ ఎట్లుందో చూద్దాం. మంచిగా ఉడుకుతుంది కొంచెం. కొద్దిసేపు ఆగి మళ్ళీ